మన పెద్ద మనిషి కరెక్ట్గా చెప్పింది రాజేంద్ర నగర్లో. రాజేంద్ర నగర్ పోయిన మధు పార్క్ రిచ్ అపార్ట్మెంట్స్కు పెద్ద మనిషి ఎంత బాగా చెప్పిందంటే ఆమెకు 87 ఏళ్ళు. బిడ్డ ఈ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నోడు కళ్యాణం టీఆర్ఎస్తో చేసుకున్నాడు, కాపురం కాంగ్రెస్తో చేస్తున్నాడు అని చెప్పింది. ఎంతకంటే ఏం చెప్పాలి? మీ బతుకు గది. ప్రజల దృష్టిలో మీది ఒక హీనమైన బతుకు. మీరు అట్లే బతుకుతాము, ఇక్కడ గెలిచి అక్కడ సంసారం చేస్తామంటే మీ కర్మ, మేమేం చేస్తాం? స్పీకర్ గారిది ఏముందండి పాపం, ఆయన నాడిస్తున్నది రాహుల్ గాంధీ. ఏం చేస్తాడు స్పీకర్ గారు? మా ప్రసాద్ అన్న మంచోడే, కానీ ఏం చేస్తాడు ఆయన? All I'm saying is, see, the Speaker of the Telangana Legislative Assembly is under tremendous pressure from Mr. Rahul Gandhi. Rahul Gandhi is joke of a leader. On the one hand, he flaunts the Constitution of India. He continues to maintain that he is the savior, the vanguard of Constitution of India. And he also talks about defections and how automatic disqualification should be brought in. न्याय पत्रा करके दिखा के बात कर रहे थे यहीं पे तेलंगाना में. And he's such a big joker that today his own party and his own speaker, अरे यहाँ पे टीआरएस के एमएलए जीतते हैं, उसको आप उठा के ले जाके कांग्रेस का बी फॉर्म देके सिकंदराबाद से पार्लियामेंट लड़ाते हो. उस आदमी को डिस्क्वालीफाई करने में क्या क्या तहकीकात, क्या जांच, इसमें क्या इन्वेस्टिगेशन? ఎంత దరిద్రం అంటే స్పీకర్ కార్యాలయం ఎట్లా పనిచేస్తుందంటే 10 మంది పిటిషన్లు రిజెక్ట్ చేశారు. కనీసం ఆర్డర్ ఇవ్వడానికి కూడా భయపడుతున్నారు. మేము ఆర్డర్ ఇస్తే మేము వెంటనే కోర్టుకు పోతాం, వాళ్ళకి తెలుసు. ఆర్డర్ కాపీ ఇస్తలేరయ్యా, ఏ చెప్పంటావు? అంటే మాకు కాజ్ ఆఫ్ యాక్షన్ ఉండాలి కదా, ఆర్డర్ కాపీ రావాలి కదా. టీవీలో స్క్రోలింగ్ సరిపోదు, కోర్టుకు పోవాలంటే ఆర్డర్ కాపీ కావాలి, కాపీ ఇస్తలేరు. గంత భయపడుతున్నారు వాళ్ళు. నిజంగానే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతాలు చేసి ఉంటే వారు చెప్పినట్టు 2.5 ఏళ్లలో ఎలక్షన్లు ఎదుర్కోవడానికి ఎందుకు భయం? ఉప ఎన్నికలు రండి, 10 మంది రాజీనామా చేసి రండి. వద్దంటాము మేము. ఎస్ సార్. మర్సర్ అనే ఒక సంస్థ ఉంది బ్రదర్. వరుసగా 6 ఏళ్ల పాటు మా ప్రభుత్వం ఉన్నప్పుడు బెస్ట్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఉన్న సిటీ ఎక్కడ ఉంది భారతదేశంలో అంటే హైదరాబాద్ అని చెప్పి వాళ్ళు అవార్డు ఇచ్చారు. స్వచ్ఛ సర్వేక్షణ అని ఒకటి జరుగుతుంది. అందులో భారతదేశంలోనే 2nd హైయెస్ట్ నెంబర్ ఆఫ్ అవార్డ్స్ మున్సిపాలిటీలకు గెలుచుకుంది తెలంగాణ. మా ప్రభుత్వం ఉన్నప్పుడు పరిస్థితి అట్లా ఉండేది. ఇవాళ ముఖ్యమంత్రి గారు స్వయంగా మున్సిపల్ మంత్రి, కానీ ఆయన పరిస్థితి ఏంటంటే ఎంత చండాలంగా ఉందంటే 5,000 ఆటోలు ఉన్నాయి, కానీ వాళ్ళు తిరుగుతుండో లేదో నాకు తెలియదు. అంటే పాపం ఇవాళ నేను చూసిన మా మున్సిపల్ కార్మికులు అందరూ ధర్నాలు చేస్తున్నారు. మీరు చూపెట్టారు టీవీలో, లేదు మీ బాధ మీది, కానీ మీరు చూపెట్టే ధైర్యం మీకు లేదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. కానీ సోషల్ మీడియాలో చూసిన నేను, వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. ఏమని? ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పాలి, సిగ్గు తెచ్చుకోవాలి, బుద్ధి తక్కువ మాటలు మాట్లాడినందుకని మున్సిపల్ కార్మికులు, మున్సిపల్ మంత్రి అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు, మురికి మాటలకు వ్యతిరేకంగా మురికి కూపన్ లాంటి నీ నోరు కడుక్కోరా సన్నాసి అని చెప్పి వాళ్ళు ధర్నా చేస్తున్నారు. ఇంతకంటే ఏం సమాధానం చెప్పాలి? నేను స్పీకర్ గారి కార్యాలయం నుంచి ఆర్డర్ మాకు రావాలి, కాపీ మా న్యాయవాదులకి. వచ్చిన మరుక్షణం హైకోర్టుకు పోతాం, పోయి స్పీకర్ గారు తీసుకునే నిర్ణయాన్ని తప్పకుండా ఛాలెంజ్ చేస్తాం. అందులో న్యాయపరంగా మాకు ఏ రికోర్స్ ఉందో విల్ కంటిన్యూ విత్ దట్. ఎంత దరిద్రం అంటే ఇక తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం నడుస్తోందని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 3 మంత్రుల బినామీల కోసమే వెలుగుమట్టలో ఇల్లు కూల్చారని తెలిపారు. పేదల ఇల్లు కూలగొట్టి ప్రభుత్వం తప్పు చేసిందని పేర్కొన్నారు. 10 రోజులుగా వారిని రోడ్డు మీద నిలబెట్టారని క్షమాపణ చెప్పాలన్నారు. బాధితులపై పెట్టిన కేసులు విత్డ్రా చేయాలని వెల్లడించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విచారణ జరిపిస్తామని ఎవరిని వదిలిపెట్టమన్నారు కేటీఆర్. టాయిలెట్ లేవు, పువ్వ లేదు, రోడ్డు కనీసం బట్టలు మార్చుకుందామంటే ఆడపిల్లలకి జాగా లేదు. అట్లాంటి ప్లేసుల్లో వదిలిపెట్టి ఇవాళ పిల్లలు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసే పిల్లలు రోడ్డు మీద వదిలిపెట్టిపోయారు. ఎన్నింటికి మించి నికృష్టంగా ఏసీపీ ఉన్నాడు ఆయన, ఖమ్మం ఆయన. మరి ఆయన అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా తెలియదు నాకు. వీళ్ళ మీద కేసులు పెడతారండి? ఎవడో మంత్రి చెప్తే పనికి మాలినాడు. ఆ ఏసీపీకి బుద్ధి జ్ఞానం ఉంటే, ఆ ప్రభుత్వానికి బుద్ధి జ్ఞానం ఉంటే విత్డ్రా చేసుకోవాలి కేసులు వెంటనే. తప్పుడు పని చేశారని మీరు ఒప్పుకున్నారు, పట్టాలు ఇవ్వడం అంటేనే మీ తప్పు మీరు ఒప్పుకున్నట్టు. మరి అట్లాంటప్పుడు తప్పుడు కేసులు బనాయించినందుకు కూడా క్షమాపణ చెప్పండి. తప్పకుండా ప్రజలకు ఏదైతే మీరు తప్పు జరిగిందో క్షమాపణ చెప్పి ఆ కేసులు కూడా విత్డ్రా చేసుకోవాలి. ఆ ఏసీపీ గారు మా పార్టీ నాయకుల మీద కూడా కేసులు పెడుతున్నాడంట, మేము అన్నం పెడుతున్నందుకు. ఇంతకంటే హీనమైన పని ఇంకోటి ఉంటుందా? మా టౌన్ ప్రెసిడెంట్ మీద, మా పార్టీ నాయకత్వం మీద ఒకటి కాదు 7-8 కేసులు ఒక్కొక్కరి మీద. నాకు ఇంకో సమాచారం విచిత్రంగా అనిపించింది, పీడీ యాక్ట్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారంట. ఎందుకంటే వీళ్ళు నక్సలైట్లని, లెఫ్ట్ పార్టీలని, ఓపీడీఆర్ అనే సంస్థ మీద కూడా ఏదో పీడీ యాక్టులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారంట. మీడియాతో మాట్లాడితే
కొంతమంది బాబు మీడియాకి చెప్పుకున్నారు, మీడియాతో మాట్లాడితే కేసులు, ఏది మీకు వాయిస్ ఇచ్చినందుకు, అంటే వీళ్ళు చేసే దొంగతనం కూడా చెప్పకూడదంట. ఒక ఆయన పెద్ద ఆయన ముత్తయ్య గారు అంటే ఆయనను కూడా